వరంగల్ జిల్లా DWO శ్రీమతి రాజమణి గారు, వర్ధనపేట CDPO శ్రీమతి దెబోరా గారు, కమిషనర్ సుధీర్ బాబు, మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య, ICDS సూపర్వైజర్ శ్రీమతి లలిత గారు, మరియు మండల అధ్యక్షులు సత్యన్న, నగర అధ్యక్షులు వైఎస్ సురేష్, బ్లాక్ అధ్యక్షులు రాజిరెడ్డి, యూత్ అధ్యక్షులు భానుప్రసాద్ మరియు మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులకు అందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ఈరోజు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమానికి వచ్చిన అమ్మలకు, చెల్లెళ్ళమ్మకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొంచెం జలుబైంది నాకు, సో చాలా సంతోషం. లేట్ అయింది. ఈరోజు జయశంకర్ పల్లెబాట బడి బాట ఇప్పుడు జయగిరిలో చేసుకొని అక్కడి నుంచి వస్తున్నా. అక్కడ స్ట్రెంత్ ఇవాళ 100 మంది అయింది. అన్ని గ్రామాలలో తిరిగి నేను ఏదైతే చెప్పిందో అక్కడ నాయకులకు అందరికీ చెప్తే అందరు కూడా ఒక్కొక్కరు 30,000 50,000 ఫీజు కట్టే వాళ్ళు ఈరోజు మా పిల్లల్ని తీసుకొచ్చి ఆ స్కూల్లో జాయిన్ చేసింది. ప్రభుత్వం పైన అపారమైన నమ్మకం పెట్టుకొని ఒక డ్రైవర్ కూడా వచ్చాడు. బాబు నువ్వు ఎంత ఫీజు కట్టినావు అంటే, సార్ నేను 30,000 కట్టిన ఫీజు అంటే, ఈ 30,000 అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేయి, నీ బిడ్డ పేరు మీద డిపాజిట్ చేయి. ఇక్కడ మన ప్రభుత్వ స్కూల్లో మంచి టీచర్స్ ఉన్నారు. వారు నిష్ణాతులైన టీచర్లు, అంటే ట్రైనింగ్ చేసిన టీచర్స్, ఏదో పార్ట్ టైం జాబ్ కోసం ఉద్యోగం లేదని వచ్చిన టీచర్లు కాదు అని చెప్తే, అలాగే ఒక పాపమ్మ అమ్మ కూలి చేసేటామె కూడా పక్కలు పంపుతున్నారని పంపించిన అమ్మ కూడా తీసుకొచ్చి జాయిన్ చేసింది. ఆ తల్లులతో 2-3 మాట్లాడితే చెప్పింది ఎంత ఫీజు అమ్మ అంటే, ప్రైవేట్ స్కూల్లో 30,000. సో ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటే డాన్ బాస్కో, ఇంకోటి ఏదైంది చైతన్య, నారాయణ, గొప్పలకు చెప్పుకోవడం తప్ప ఇక్కడ ఫుస్కోసా ఏదో ఉంది, ఆల్ఫోన్స్ ఫుస్కోస్, తర్వాత ఐలోని క్రాస్ వల్ల. సో ఇవన్నీ బట్టలు, ఆ షూలు, టైల్ కట్టించి తీసుకపోతారు తప్ప అక్కడ సరి అయిన వికాసం, అంటే పిల్లలకు జరగవలసిన వికాసం, అంటే వారి మెచ్యూరిటీ, ఏమంటారు, విజ్ఞానం, బ్రెయిన్ పెరుగుదల అనేది ప్రభుత్వ స్కూళ్ళలోనే జరిగిందన్న. మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఓపెన్ మైండ్తో ఉంటారు, ఓపెన్గా టీచర్లు చెప్తారు. సో ఇది ఇప్పుడు ఇక్కడ ఈ ముఖ్య కారణం. ఈరోజు అంగన్వాడీ స్కూల్ అని ఎందుకు పెట్టిందంటే, ఇట్ ఈస్ జస్ట్ లైక్, అంటే ఇది ఒక డే కేర్ లాంటిది. డే కేర్ అంటే మనం పెద్ద అమెరికాలో లేక ఇంకా చాలా స్మార్ట్ సిటీలలో పనిచేసే భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తారు. కాబట్టి ఆ పిల్లలను తీసుకెళ్ళిపోయి డే కేర్ సెంటర్లో వేస్తారు. కాబట్టి ఇక్కడ కూడా తల్లులు చాలామంది వ్యవసాయ కూలీలకు పోతారు. కాబట్టి మీరు కూడా ఈ అంగన్వాడీ స్కూల్లో వేస్తే పిల్లలు గ్రోత్, ఎదుగుదల పెరుగుతుంది. ఎందుకంటే కలర్స్ గుర్తుపట్టడం, తర్వాత రంగులు గుర్తించడం, తర్వాత వారికి ప్రోగ్రెస్ కార్డు కూడా తయారైంది. ప్రభుత్వం ఒక ప్రోగ్రెస్ కార్డు కూడా ఇచ్చింది. అందులో ఏది ఎట్లా చేయాలి, 1సారి 2సారి 3సారి అని వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఆ తల్లులకు ఇస్తారు. సో ఆ పిల్లలు ఎదుగుదల ఒకరిని చూసి ఒకరు తప్పనిసరిగా చేసుకుంటారు. మన ఇంట్లోనే చూస్తాం, మన పిల్లలు పెద్ద పాప ఉంటే చిన్న పాప, పెద్ద పాప ఏం చేస్తే చిన్న పాప కూడా అదే చేస్తుంది. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారనుకో, పెద్ద అబ్బాయి ఏం చేస్తే చిన్న అబ్బాయి కూడా అట్లనే చేస్తారు. కాబట్టి పిల్లలు ఇక్కడ వచ్చినాక ఒకరినొకరు చూసి నేర్చుకుంటారు, త్వరగా నేర్చుకుంటారు, మాటలు తొందరగా వస్తాయి. సో ప్రైవేట్ స్కూల్లో పంపిస్తే వాళ్ళు ఎంతసేపు పడుకోబెడుతున్నారు. నేను 2-3 సార్లు స్కూల్ విజిట్ చేసినప్పుడు వాళ్ళని పడుకోబెడుతున్నారు. ఇక్కడ మన గవర్నమెంట్ అంగన్వాడీ టీచర్స్ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఇంకా వారికి అన్ని విధాల ఎలాంటి విషయాలను కూడా మేము హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నాం. ప్రభుత్వం తప్పనిసరిగా ఇంకా కావాల్సిన వెసులుబాటు మంచి వారికి వీలైతే, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చిందంటే ఆషమాషి కాదు, 200 కోట్లతోని త్వరలోనే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే శంకుస్థాపన కూడా అవుతుంది వీక్లో. వర్ధనపేటను ఇంతవరకు పట్టించుకున్నట్టు లేరు. చదువులో కానివ్వండి, ఆటలో కానివ్వండి, లేక ఎన్నో విధాల ఇక్కడ ఏం లేవు. ఓన్లీ పేరుకు వర్ధనపేట ఉన్నది.
ఓ కోర్టు లేదు, ఓ బస్ డిపో లేదు, ఎంఆర్ ఆఫీస్ ఉన్నది, ఒక పోలీస్ స్టేషన్ ఉన్నది, అంతే తప్ప. కాబట్టి ఇక్కడ మనకు మున్సిపల్ కోర్టు కూడా రాబోతుంది. ఇంకా మున్సిపల్ కోర్టు వచ్చినాక సబ్జెక్టులు కూడా అడుగుతాను. ఇట్లా ఈ విధంగా వర్ధనపేటను డెవలప్మెంట్ యాక్టివిటీస్లో తీసుకుపోతున్నాం. కాబట్టి పిల్లలందరినీ కూడా మీరు మీ 3 ఏళ్ళు నిండిన పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ స్కూల్లో వేయండి. వర్ధనపేట మంచి భవిష్యత్తు ఉన్నది. అంగన్వాడీ స్కూల్లో పిల్లలను మీరు నిర్భయంగా వదిలిపెట్టండి. అక్కడ ఎలాంటి వారికి పౌష్టికాహారం ఎప్పుడు ఇవ్వాలి, పాలు ఎప్పుడు ఇవ్వాలి, టైంకు. ఇప్పుడు ఎగ్ బిర్యానీ కూడా పిల్లలకు పౌష్టికాహారంలో చేర్చింది. కాబట్టి ప్రభుత్వం మన పట్ల చాలా, అంటే బడుగు బలహీన వర్గాల పట్ల చాలా చిత్తశుద్ధితో ఉన్నది. దానికి నిదర్శనం. ఎందుకంటే గ్రామాలలో తల్లిదండ్రులు ఇద్దరు కూలికాయకులు పోతారు, పిల్లలు ఇంటికాడ ఉండిపోతారు. అమ్మమ్మ దగ్గరనో నాయనమ్మ దగ్గరనో లేక ఎవరి దగ్గరనో ఉంటారు. కానీ ఇక్కడ తల్లి కంటే ఎక్కువగా చూసుకునే టీచర్స్ను పెట్టిండ్రు గవర్నమెంట్. తమ సొంత పిల్లలాగా చూసుకొని వాళ్ళకి ఏ టైంకి ఏం ఫుడ్ తినిపించాలి, ఏ టైంకి ఎట్లా చేపించాలి, ఆయాలు ఉన్నారు, వారి కాలకృత్యాలు కూడా తీర్చడానికి. సో అన్ని విధాలా చూసుకుంటారు. మీరు నిర్భయంగా మీ పిల్లలను అడ్మిషన్ చేపియండి. చేపిస్తే తప్పనిసరిగా ఈ 3 సంవత్సరాలలో పిల్లలు మంచి ఎదుగుదల వస్తారు. మంచి పౌష్టికాహారం ప్రభుత్వం ఇస్తుంది. దాంతో పిల్లలు తప్పనిసరిగా మంచి గ్రోత్ వచ్చి వాళ్ళు ఇంటెలిజెంట్గా తయారై వాళ్ళ చదువులలో నిష్ణాతులై మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లోనే అడ్మిషన్ చేపిద్దాం. సో తప్పనిసరిగా మీరందరూ కూడా పిల్లలకు మంచి యూనిఫామ్ అన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ పాలు, ఫుడ్డు, తర్వాత